మల్కాజ్గిరిలో ఈటెలను ఆలింగనం చేసుకున్న మల్లారెడ్డి ఎన్నికల్లో నువ్వే గెలుస్తావంటూ వ్యాఖ్యలు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి అని కేసీఆర్ మోసం చేశారు. ఆగస్టు 15న రుణమాఫీ చేసి హామీ నిలబెట్టుకుంటామన్న మంత్రి వెంకట్రెడ్డి. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం భేటీ. ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత వారిదేనన్న రేవంత్. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు. అవసరమైతే తప్ప బయటికి రావద్దన్న వాతావరణ శాఖ. సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపణలు. భద్రాచలం రాములవారి ఆలయంలో పార్కింగ్ ఫీజు రగడ. ఫ్రీ పార్కింగ్ ప్రకటించిన ఈవో, ఇష్టారీతిన వసూలు చేస్తున్న కాంట్రాక్టర్. ట్రిపుల్ తలాక్ బిల్లును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర. హిందూ మహిళలు ప్రమాదంలో పడతారన్న ఎంపీ అరవింద్. వచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీలో మోదీ పర్యటన. పీలేరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లిలో ప్రచారం. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల. ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి మే 27న జరగనున్న ఉప ఎన్నిక. బీజేపీ సర్కార్ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామన్న రాహుల్ గాంధీ. బ్లాక్ లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతోన్న ముఠా అరెస్ట్. 2ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. పలుచోట్ల అక్రమ ఔషధాలు స్వాధీనం. హైదరాబాద్ లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. 5 విదేశీయులతో పాటు 17 మంది అరెస్ట్. గ్యారంటీలు అమలు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తా. రాజీనామా లేఖతో గన్ పార్క్ వచ్చిన హరీష్ రావు. సీఎంకు నిజాయితీ ఉంటే హరీష్ సవాల్ను స్వీకరించాలి. రాజీనామా లేఖతో గన్ పార్క్ దగ్గరకు రావాలన్న తలసాని. హోదా విషయంలో బాబు, జగన్ మోసం చేశారు. బీజేపీకి బానిసలైపోయారన్న షర్మిల. ఈవీఎంలపై అన్ని పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను మోదీ పరిష్కరించారు. ఆర్టికల్ 370పై ఖర్గే చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా కౌంటర్. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్. 5 రోజుల వరుస లాభాలకు బ్రేక్. దేశవ్యాప్తంగా ముగిసిన 2వ దశ పోలింగ్. 88 నియోజకవర్గాల్లో సగమే నమోదైన ఓటింగ్ శాతం. సోషల్ మీడియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయమంటే భారత్ వీడతామన్న వాట్సాప్.